ప్రభు యేసున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లేకాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లేకాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనేమో. చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేమో. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెలుగు ముఖమునా. ఎందారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెలుగు ముఖమునా. సందేహంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు.
సందేహంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబాడ నీవెన్నియో చెవికి వినబాడ నీవెన్నియో. కంటికి కనబాడ నీవెన్నియో చెవికి వినబాడ నీవెన్నియో. హృదయగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనేము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనేము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పాట సంఖ్య 565 పాతపాటల పుస్తకంలో 554. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి.
తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని నాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి, హృదయముల ఖాళీ చేసి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునొంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునొంది, బాదు శిరములను వాల్చి, బాదు శిరములను వాల్చి, పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. బలవంతుడవు నీవే యేసు, ప్రభువా సర్వ శక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు, ప్రభువా సర్వ శక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, నిన్నే సదా స్తుతించెదము. పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. ఇలలో శ్రమలో నోర్చిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. ఇలలో శ్రమల నోర్చిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నావు. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము. పరలోక పిత అరుదెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పాటల ద్వారా మయంపరచబడుతూ వచ్చినారు. వందనాలు. వాక్యభావం వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి, మా హృదయాలు సంధించమని మీ కృప కలిగిన జీవం కలిగిన వస్తాలు కబుచెప్తూ నాయన మీ కృపను కోరుకుంటూ మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని యోగ్యంగా మీ వాక్యం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారమై, తాకబడిన వారమై ప్రభా మమ్మల్ని సిద్ధపరచుకొని యోగ్యంగా ఉన్నట్టు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి మనం చదువుతూ వస్తాం. 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఎదురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుడు కనుక దావీదు యొక్క ప్రార్థన, దావీదు అంటున్నాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించావు కనుక దర్శించినప్పుడు నా హృదయమును పరిశీలించావు. దేవుడు మనల్ని కూడా దర్శించేటువంటి వాడు కనుక మనల్ని ఎప్పటికప్పుడు దర్శించి మన హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు.
అందుకనే మన హృదయం ఎలాగున్నది అనే సంగతిని ప్రత్యేకంగా మనల్ని మనము సరి చేసుకుని చూసుకునే వారంగా ఉంటున్నావాలి. హృదయం అంత ప్రాముఖ్యమైంది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును ఏం చేసుకోమన్నాడు? భద్రంగా కాపాడుకొనుమన్నాడు. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. చూడండి ఆ మాట 4వ అధ్యాయము సామెతల గ్రంథము, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. కనుక ఇప్పుడు ఈ వారం రోజుల్లో మన హృదయం ఎలాగుంది, ఎలాగూ భద్రంగా మనం కాపాడుకున్నాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక భద్రంగా మనం కాపాడుకుంటే ఇక్కడ మన జీవితాల్లో, కాబట్టి ప్రభు పరిశీలించినప్పుడు మనకి ఏ దురాలోచన కూడా మనలో నుంచి కానరాదు అన్నాడు. అందుకే దావీదు భక్తుడు, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాదు, ఏది కూడా కానరాదు. కారణం ఏంటంటే అంత భద్రంగా కాపాడుకోవాలి. తర్వాత కీర్తనలు 66వ అధ్యాయము 10వ వచనం చూడండి మాట 10, 66:10. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను ఎట్లా చేసినావు అంట? నిర్మలులను. వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను కూడా నిర్మలుగా చేసి. కనుక పరిశీలించి ఆయన ఏం చేస్తాడంటే నిర్మలులుగా ఉండాలని కోరుతున్నాడు. నిర్మలులుగా ఉండాలని ఆయన చేసి ఉన్నాడు అంటున్నాడు. నీవు మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు, వెండిని నిర్మలం చేయరీతిగా, వెండిని శుద్ధి చేసిన రీతిగా. కాబట్టి మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిర్మలులుగా శుద్ధీకరణ కలిగి ఉండాలని ఆయన పరిశీలించేవాడు. కాబట్టి అందుకనే పరిశీలిస్తున్నాడు. వెండి వలె నిర్మలులుగా మనము మన హృదయాలను ఉంచుకున్నామా లేదా అనే సంగతిని. వెండి ఎలాగో నిర్మలం చేయబడుతుందో అలాగే మమ్మల్ని కూడా నీవు నిర్మలం చేసి ఉన్నావు. కాబట్టి దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు కనుక, నీవు నన్ను పరిశీలించావు కనుక ఏ దురాలోచన నీకు కానరాలేదు. పరిశీలించినప్పుడు కనుక ఏ దురాలోచన కూడా కానరాలేదు. కాబట్టి అలాగన మళ్ళీ మనం మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. కనుక ఏమైతే దురాలోచన ఉందో, ఎలాంటి దురాలోచనలు కానీ ఇంకా ఏదున్నా ప్రతిదీ కూడా ఏది కానరాకుండా మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా నిర్మలులుగా మనల్ని మనం చేసుకునే వారంగా ఉంటూ రావాలి. అలాగున దేవుడు మనల్ని నిర్మలులుగా చేసేవాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అంతేకాదు, కాబట్టి ఏ దురాలోచన కూడా కానరాలేదు అంటే ఓ మాట చూస్తాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో 50వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలీల దోషము వెదకినను అది కనబడకును, యూదా పాపములు వెదకినను అవి దొరకవు, శేషింపజేసిన వారిని నేను క్షమించదు ఇదే. కనుక ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేల్ దోషమును వెదకినను అది ఏంటి అంట? కనబడకుండాను అన్నాడు. అంటే మనము కాబట్టి కానరాలేదు కాబట్టి అనే ఒక మాట మనం చూస్తాం. ఏమని? నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అంటే ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేల్ దోషమును వెదకినను అది ఏమవుతుందంట? కానరాదు, అంటే కనబడకుండును. కాబట్టి మనలో కూడా ఏది కూడా ఆయనకు కనబడకుండా మనం ఎంతో జాగ్రత్తగా శుద్ధీకరించబడిన వారుగా, వెండి వలె నిర్మలులుగా చేయబడిన వారిగా మనం ఉంటూ రావాలి. యూదా పాపాన్ని వెతికినను అవి దొరకవంట. యూదా పాపం వెతికినా కానీ అవి దొరకడం లేదు. అంటే ఏమీ కూడా కానరానటువంటి స్థితి అక్కడ కలిగి ఉన్నదని మనం చూస్తూ వస్తాం. ఇలాగున మన జీవితంలో మనం కూడా ఏ దురాలోచన కానరాకుండా దావీదు భక్తుని వలె మనం కూడా ఏం చేయాలా? కాబట్టి దేవుని దగ్గర అలాగూ మనం ఉండే వారంగా, పరిశోధించబడిన వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు ఇంకా అన్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట చేత కూడా నేను అతిక్రమించలేదన్నాడు. ఎందుకు? 39వ కీర్తన 1వ వచనంలో, 39వ కీర్తన 1వ వచనం, నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును,
భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి, కాబట్టి నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములు జాగ్రత్తగా చూసుకుంటూ వస్తా. కాబట్టి నా నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుని ఉంటూ వస్తా కనుక. ఎందుకంటే నేను ఏమీ మాట్లాడక మౌనిగా ఉంటూ వస్తా. 2వ వచనంలో అన్నాడు, నేనేమీ మాట్లాడక మౌననైతిని, క్షేమమును గూర్చేనను పలకగా నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అధికమై. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, నా నాలుకతో కూడా నేను పాపం చేయను. నా నోటి మాట చేత నేను అతిక్రమించలేదు. నా నాలుకతో కూడా నేను పాపము చేయలేదు. నా మార్గము జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉన్నా. కనుక మన మార్గాలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ప్రభువు మనల్ని పరిశీలించేది అందుకే. మనం ఎలాగున్నాం, ఎలాంటి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగూ మనము మన నాలుగుతో కూడా పాపం చేయకుండా ఉంటున్నామా అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన నాలుగుతో మనం పాపం చేస్తే దేవుని యొక్క తీర్పు, కాబట్టి మనం పొందే వారంగా మనం ఉంటూ వస్తాం. అందుకే భక్తిహీనులు కూడా నా ఇంటి ఉన్నప్పుడు నేను నా నోటికి ఏం పెట్టినాను, చిక్కం పెట్టుకున్నాను. భక్తిహీనులు ఉన్నప్పుడు నేనేం మాట్లాడడం లేదు. కనుక ఎంత మనం మౌనంగా ఉంటే అంతగా క్షేమం గురిచేయను పలకగా మౌనముగా నేనుంటిని అంటూ వచ్చాడు. కాబట్టి దేవుని ఎదుట మనము మన నాలుగుతో కూడా పాపము చేయకుండా, నోటి మాట చేత కూడా అతిక్రమించకుండా మనం ఎట్లా ఉండాలో మౌనంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అలాగున, కాబట్టి మన యొక్క హృదయము భద్రం చేసుకోవాలి. వెండిని నిర్మలంగా చేసినట్లు మన హృదయాలు కూడా ఆయన నిర్మలుగా చేసేవాడు కనుక, పరిశీలించేటువంటి వాడు. నోటి మాట చేత కూడా దావీదు అతిక్రమించలేదు. కాబట్టి మనం ఎలా ఉన్నామో పరిశోధించుకొని దావీదు భక్తుని వలె, కాబట్టి రాత్రివేళ దర్శించిన ఏది కానరాదన్నప్పుడు అంత శుద్ధంగా అంత జాగ్రత్తగా తనను తాను ఎలాగూ కాపాడుకున్నాడు. మనం కూడా అలా కాపాడుకొని ప్రభు కొరకై జీవించినట్లు, అలాగూ ఆ ప్రార్థన మనం కూడా కలిగి ఉండినట్లు, ప్రభు ఎదుట చాలా జాగ్రత్తగా నిర్మలుగా ఉండినట్లు, కనుక మనం యోగ్యంగా జీవించినట్లు ప్రభు మనకు సహాయపడి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.